ఓకే 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 అట్లా ఎవరు కూర్చోండి ప్లీజ్ రిక్వెస్ట్ అట్లా కూర్చోండి. ప్రాంతాల నుంచి మన ఉమ్మడి జిల్లా నుంచి మన యొక్క పోస్టర్లను చూసి వచ్చినటువంటి రాష్ట్రంలో మన మీటింగ్కి వచ్చినటువంటి ఓసీ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మనం ఈ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోపల ఓసీల సింహగర్జన ఏర్పాటు చేసుకున్నాం. రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా అధ్యక్ష వారు చెప్పినట్టుగా ఈడబ్ల్యూఎస్ సంబంధించి 8 లక్షల రూపాయలు ఉన్నదాన్ని 10 లక్షల పైన పెంచాలని చెప్పని ప్రధాన డిమాండ్గా పెట్టాం. అదేవిధంగా కమిషన్ ఏర్పాటు చే మన కార్యక్రమం జరిగింది. దేని కొరకు మనము ఎకనామికల్ వీకర్ సెక్షన్లో మాకు ఏదైతే 10%, ఈ 10% ఏర్పరిచింది. ఎవరు ఏర్పరిచింది? సెంట్రల్ గవర్నమెంట్ ఉభయ సభ రెడ్డి కలిపి రాజ్యాంగబద్ధంగా మాకు ఈ యొక్క విషయాన్ని ఏదైతే మాకు హక్కులాగా ఇచ్చేది. ఇది ఏం చేసిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు 5 ఉన్నటువంటి న్యాయమూర్తులు 3 న్యాయమూర్తులు కరెక్ట్ అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ఇది 103 అమెండ్మెంట్ ప్రకారం అమెండ్మెంట్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి నిర్ణయం ఇస్తుంది. ఆ నిర్ణయంలో భాగమే ఒక్కటి మాత్రం నిజం ఇవ్వాలా 50% ఉన్నటువంటి 27% బీసీ, 15% ఎస్సీ, 7.5% ఎస్సీ ఎస్టీ, ఇవి 49.50%. ఆ 50% మాకు ఎలాంటి అవసరం లేదు. ఓసీలో ఉన్నటువంటి ఏదైతే మా రిజర్వేషన్స్ ఓసీకి కల్పించవలసినటువంటి మా రిజర్వేషన్స్ అన్ని మాత్రమే మేము మా హక్కుల సాధన కోసం మేము పోరాడుతున్నాం తప్ప మిగతా దానికి కాదు. ఈ 50% పోతే ఇంకా 50% ఒకటే మాకు. ఈ 50%లో 80 నుంచి 90% చాలా పాపం అందరూ కూడా పేదవాళ్ళే ఉన్నారు. మరి పేదవాళ్ళకి కావాల్సింది ఏంటి? ఉద్యోగము, దాని తర్వాత ఉపాధి, రెండోది ఏంటంటే చదువులు. ఈ ఉద్యోగం లేదు, ఇవాళ చదువుకోవడానికి కూడా ఏదైతుందో విద్య లేకుంటే ఈ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ మరి దేనికోసం? ఇంకొకటి ఏంటంటే 8 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లో ప్రొఫైల్లో ఉన్న వాళ్ళంటే 8 లక్షల రూపాయలను ఇవ్వండి. ఎవరు ఇవ్వాలి? ఇది రాష్ట్ర ప్రభుత్వంకు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయాలి. మరి ఇక్కడ ఏమి ఉన్నదని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా, మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ ఓసీ వాళ్ళే దాదాపు 90% ఒకటి దామోదర్ సంజీవయ్య గారు మరియు అంజయ్య గారు మాత్రమే ఇతరులను ఎన్నుకున్నారు తప్ప మిగతా అందరూ ఓసీలో వచ్చారు. మరి గత ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు చేసింది, ఈ సంవత్సరం వీళ్ళు కూడా చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళ రాజకీయ పబ్బం జరుపుకోవడానికి మాత్రమే ఇవాళ వాళ్ళు ఏదైతుందో ఈ పద్ధతిగా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది ఇవాళ ఇతర దేశాలకు పోయి క్రీమ్ ఆఫ్ ది ఇండియన్స్, ఇవాళ ఎవరు క్రీమ్ ఆఫ్ ది ఇండియన్స్ అంటే ఇవాళ ఓన్లీ ఓసీ పర్సన్సే. ఈ ఓసీ పర్సన్స్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అత్యధికమైనటువంటి ప్రతిభని మన దేశానికి ఉపయోగపడతలేదు, మళ్ళీ దేనికి కూడా ఉపయోగపడతలేదు. దీన్ని దృష్టి పెట్టుకొని ఓసీ జేఏసీ అనేది మనం పెట్టి దీన్ని సాధించుకుందాం అనుకున్నాం. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి, అట్లాంటివి కూడా మేము ఏదైతుందో పట్టించుకోవట్లేదు. ఇవాళ వేలాది మంది విద్యార్థులు, వేలాది మంది ఉద్యోగులు కూడా లేకుండా వేరే ఇవాళ పట్టిగానే రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈఎంఐలు కట్టడానికి కూడా పాపం డబ్బులు లేవు. ఇవాళ పేరెంట్స్కు తినడానికి తిండి లేని పరిస్థితులు వందలాది వేలాది. వాళ్ళ కొడుకు వచ్చేసి ఐఏఎస్ పొజిషన్లో మనకు ఒకవేళ ఉన్నట్టయితే జస్ట్ 3 మార్కులు 5 మార్కులతో ఐఏఎస్లు మిస్ అవుతుంది. 2 మార్కులతోటి ఎంబీబీఎస్ డాక్టర్
హాస్టల్ మిస్ అయినాయి, వందలాది మంది ఉన్నారు. మరి అదే వేరే కులం వాళ్ళకి ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు 50% ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి కాబట్టి. మరి దయచేసి రాబోయే రోజుల్లో కాలంలో మాకు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఈసీ మాకు ఉన్నటువంటి ఇది కావాలి. దాని తర్వాత ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఓబీసీ అనేది ఏంటి అంటే ఓన్లీ బ్యాంకులో తీసుకున్నటువంటి లోన్లు మాత్రం ఇవ్వడానికి వీకర్ సెక్షన్స్, దాని తర్వాత చదువుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ దాంతో మాకు ఎలాంటి ఉపయోగపడతలేదు. ఓన్లీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఈడబ్ల్యూఎస్ అనేది ఏదైతే ఇచ్చిందో అది మాత్రం కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేయాలని సభ ఇవాళ జిల్లాలలో ప్రతి జిల్లాలో కూడా ఈ చేసి ఓసీ వాళ్ళని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి జిల్లాలో ఉమ్మడి చేసి ఐకమత్యం చేసి ఇవాళ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి రాబోయే కాలంలో తప్పకుండా మేమందరం ఐకమత్యంతో సాధించుకుందామని చెప్పేసి జై ఓసీ, జై ఓసీ, జై ఓసీ, జై ఓసీ.